సమయంలో మరి ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలకందరికీ ప్రభు పేరట వందనాలు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యం మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి మనము దేవుని వాక్యం చూద్దాం. దేవుని మాటలు మనం నేర్చుకుందాం. మరి ఈ సమయంలో బైబిల్ గ్రంథములు వారందరూ బైబిల్ గ్రంథం తీయాలని మీకు ప్రభు పేరట తెలియపరుస్తున్నాం. మొదటి తెస్సలోనియ గ్రంథము పేజ్ నంబరు 187, మరి 3వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఏ పిల్లలు అల్లరి చేయొద్దు. మరి ఈ సమయంలో నేను చదువుతాను, చూడండి. అక్కడ 3వ అధ్యాయము మనము 10వ వచనం చదువుదాం. మేము నీ ముఖం చూసి మీ విశ్వాసములో ఉన్న కోపమును తీర్చునట్టు అనుగ్రహించుమని రాత్రి పగులు అంతధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మల్ని బట్టి మేము పొందుతున్న యావత్తు ఆనందం నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞత స్తుతులు ఎలా చెప్పగలము? రైట్, సరే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. నన్ను ముట్టి తాకి మీ అగ్నితో నన్ను పవిత్రపరిచి మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి మై పొందమని యేసు నామంలో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్, ఈ సమయంలో దేవుని బిడ్డారా ఒకసారి మనము గమనించుకుందాం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి దేవుని మాట ఏం చెప్తుందంటే, మేము మీ ముఖము చూచి విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్టు అనుగ్రహించు మరి రాత్రి పగులు అంతధికంగా దేవునికి వేడుకొనుచుండగా. ఇక్కడ ఏమంటే, మేము మీ ముఖమును చూసి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చునట్టు అనుగ్రహించమని రాత్రి పగలు అంతధికముగా దేవుని వేడుకొనిస్తున్నాం. హల్లెలూయా, దాని స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ చక్కటి మాట దేవుని చెప్తున్నారు. ఏం చెప్తున్నానంటే, దేవుని మాట ఏం చెప్తుందంటే, మేము మీ ముఖము చూసి మీ విశ్వాసము లోపమును తీర్చునట్టు అనుగ్రహించమని దేవుణ్ణి అంటే రాత్రి పగులు అధికంగా దేవుని వేడుకుంటున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఏం చెప్తుందంటే, మనము ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలం. మొదటి మాట ఏంటంటే, దేవుని భూమి మీద ఉన్న ప్రతి మానవులు దేవుని దగ్గర నుండి వచ్చిన వ్యక్తులు.
దేవుడు పుట్టించిన దేవుడు మానవ జాతిని పుట్టించి అలా 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 ఇంత చనిపోయారు. దేవుని బిడ్డ మొట్టమొదటి మనం ఏమంటే దేవుని మర్చిపోయినాం, అంటే దేవుని దారి మర్చిపోయినాం, దేవుని మార్గాన్ని మర్చిపోయినాం, దేవుని భక్తిని మర్చిపోయినాం. ఆది ప్రారంభం దేవుడే, ముగింపు కూడా దేవుడే. ప్రారంభం నుండి మన పితృలు మరి అప్పుడు కొంతకాలం అట్లా నడిపిస్తూ దాన్ని సక్రమంగా నడిపించక ఏం చేశారంటే దాంట్లో తప్పుడు పనులు చేశారు, మిస్టేక్ చేశారు. అందుకనే ఉన్నట్టు చేసి కంప్లీట్ గా ఆ మార్గాన్ని, ఆ భక్తిని మర్చిపోయి తప్పు మార్గంలో నడుస్తున్నారు, తప్పు మార్గంలో నడుస్తున్నారు. దేవుని బిడ్డలు అందుకనే ఏంటంటే మీ విశ్వాసము లోపాలు ఉన్నాయేమో ఏంటి సరిదిద్దాలని పౌలు గారు తెస్సలోని సంఘాన్ని చెప్తున్నారు. ఇది దేవుని మాట, దేవుడిచ్చిన సత్యం. కానీ పౌలు గారు కాదు మార్చాల్సింది, పితృలైన పౌలు గారు కాదు మార్చాల్సింది. దేవుని మాట ఆయన బోధిస్తా మాట మార్చాలి ప్రతి వ్యక్తిని. దేవుని మాట మార్చుతుంటే, దేవుని మాట కేస్తుంటే నీ జీవితాన్ని మారుతుంది, నీ బతుకు మారుతుంది. దేవుని బిడ్డ ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో తెలుసా? నీ యేసు ప్రభుని నమ్ముకున్నావు, కానీ నీ విశ్వాసం ఎలా ఉంది, నీ భక్తి ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది చూడండి. దేవుని బిడ్డల మరి ఆ కాలం నుండి ఇప్పటి వరకు కూడా కొంతమంది వేషధారులు ఉన్నారు, కొంతమంది అల్ప విశ్వాసులు ఉన్నారు, కొంతమంది నటన విశ్వాసం ఉంది, కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వస్తారు, చర్చికి వస్తారు, కానీ దేవుడు అని కూడా తెలియదు, దేవుని ఋషి తెలియదు, నమ్మదగిన దేవుడని తెలియదు, స్వస్థపరిచే దేవుడని తెలియదు. నా జీవితాన్ని మారుస్తాడు, నా బతుకు మారుస్తాడు, నా మనసు మారుస్తాడని దేవుని మాట గ్రహించలేదు. ఎందుకు వినలేదు తెలుసా? వాళ్ళు సరదాగా వింటే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు సరదాగా వినట్లేదు, ఆ సరదాగా చేస్తున్నందుకు దేవుడు అనేది వాళ్ళకి అర్థం కాలేదు. దేవుని బిడ్డలారా, కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుసా? దేవుడు ఏం చెప్తున్నా అంటే మీలో లోపాలు కనపడుతున్నాయి. పౌలు భక్తుడు ఏం చెప్తాడు? మీలో లోపాలు కనపడుతున్నాయి, మీరు పాపము చేస్తున్నారు, మీరు చెడ్డ పనులు చేసుకుంటూ మందిరికి వస్తున్నారు, మీరు చెడు పనులు చేసుకుంటూ మందిరికి వస్తున్నారు. అది ఎట్లా అంటే సరిదిద్దాలి, సరు చేయాలి, బుద్ధి చెప్పాలి, ఖండించాలి. దేవుని బిడ్డారా, అది ఎలా ఖండించాలో తెలుసా? అది ఎలా ఖండించాలంటే దేవుని వాక్యము చెబుతుంది, అది దేవుని వాక్యము చెబుతుంది. దేవుని బిడ్డారా, ఒకసారి మనము దేవుని వాక్యాన్ని మనం పరిశోధించుకుందాం. అందుకే ఇక్కడ ఏంటంటే పౌలు గారు దేవుని వేడుకుంటున్నారు, మీరు సరిగా ఉండాలి, సరి చేయబడాలి, నీతిగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాలని యేసు ప్రభువారు మాటని బోధిస్తున్నారు, అందరినీ ప్రకటిస్తున్నారు. ఈ మాట విన్నవారు మీరు బాగుపడతారు, ఈ మాట కేస్తారు, మీ జీవితాన్ని మారితే, ఈ మాట కేస్తే మీ బతుకు మారితే, ఈ మాట కేస్తే మీ స్థితిగతి మారితే, ఈ మాట కేస్తే మీ దుఃఖము, బాధ, రోగం నుంచి దేవుడి పరిష్కరిస్తారని పౌలు భక్తుడు బోధిస్తున్న దేవుని బిడ్డ. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అందుకనే ఏంటంటే తీర్చిదిద్దాలి, అందుకనే తీర్చిదిద్దాలని రాత్రి పగలు
ఏంటి? ప్రార్థన చేస్తున్నారు, వేడుకుంటున్నారు. ఒక సేవకుడు ఏంటంటే, సేవకుడు సంఘం కోసం ఒక భారము కలిగి ఉంటారు. సంఘ బిడ్డల కోసం అంత అధికంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు బాగుండాలి, బాగుపడాలి, ఆశీర్వదించబడాలి, దీవించాలని, ఆరోగ్యవంతులుగా ఉండాలని సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ సేవకుడు మాట కూడా వినలేని పరిస్థితి ఉన్నారు. దేవుడి మాట వినలేదు, సేవకుడి మాట వినలేదు. ఎలా బాగుపడతారు? బాగుపడట్లేదు. కానీ ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తుడు మనం మొదటిగా దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి. ఆ తర్వాత దైవ సేవకుల్ని గౌరవించాలి, వారు చెప్పినట్టు వినాలి. అప్పుడు మనము బాగుపడతాం, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు బిడ్డారా, అందుకనే ఇక్కడ ఏంటంటే, పాపం ఉంది నీలో, ఏదో పొరపాటు ఉంది నీలో, ఏదో తప్పు చేస్తున్నారు మీరు అని పౌలు భక్తులు తెస్సలోనియ సంఘాన్ని ఏం చేస్తున్నారు? ఖండిస్తున్నారు, సరి చేస్తున్నారు. ఈరోజు కూర్చున్న సంఘ బిడ్డలారా, మీరందరూ కూడా ఏం చేయాలో తెలుసా? మనము ఏం చేయాలంటే, పాపంలో పడిపోకుండా దేవునందు భయభక్తి కలిగి, దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని నామని మాయపరిచేవాడు ఉండాలి. పాపంలో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా, చీకటిలో పడిపోకుండా, అపవాది చేతిలో పడిపోకుండా, సాతాను చేతిలో పడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రతి ఆదివారం దేవుని మందిరికి వెళ్ళాలి. ఒక ఆదివారం కూడా మిస్ కాకుండా దేవుని మందిరికి వెళ్ళిన మంచి జీవితాన్ని పొందుకుంటారు. దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడు. దేవుడు మంచి జీవితాన్ని దేవుడు వాళ్ళని ఇస్తాడు. దేవుని బిడ్డారు, దేవుని మాట వినలేని వాడు, సేవకుల మాట వినలేని వాడు, వాళ్ళ జీవితం ఎప్పటికీ మారు. వాళ్ళ జీవితాలు మారు, వాళ్ళ బతుకు మారు, వాళ్ళకు మార్పు రాదు, వాళ్ళ మనసు మారదు. దేవుని బిడ్డారా, గమనించండి. ఈ సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇంకొక మాట చూద్దాం ఒకసారి. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? వేడుకుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుతున్న యావత్తు ఆనందం నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతలు ఎలాగూ చెప్పగలము. చూడండి, మనము దేవుడు వేడుకుంటే మనకు ఆనందం వస్తుంది. దేవుడు వేడుకుంటే, దేవుడు ప్రార్థిస్తే, దేవుడు ఘనపరిస్తే, దేవుడి మందిరికి ప్రతి ఆదివారం వెళ్తే, మన ఆదివారం అత్రితి దేవుడు సంతోషం మీతో, సమాధానం మీతో, ఆనందం మీతో, ఆరోగ్యం మీతో, శక్తి బలం మీతో దేవుడు జీవించుతారు. దేవుడు బిడ్డారా, దేవుడు సహాయం చేస్తాం. పిల్లలు దేవుడు సహాయం చేస్తాడు. అందుకే అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? మా యావత్తు ఆనందం నిమిత్తమే దేవునికి తగినట్టుగా కృతజ్ఞత చెల్లిస్తున్నాం. దేవుని మీద నువ్వు ఆధారపడాలి, దేవుని నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలి, దేవుని మహిమపరచాలి. దేవుని ఘనపరిచినప్పుడు దేవుడు నీకు ఆనందం ఇస్తాడంట, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడంట, దేవుడు నీకు ఆశీర్వదిస్తాడంట. దేవుని బిడ్డారా, గమనించండి. వ్యవసాయదారులాగా ఉండొద్దు. నువ్వు చచ్చిపోతావు కానీ నీ జీవితం మారదు, నీకు మార్పు రాదు. యేసు ప్రభువును నమ్మిన బిడ్డ
నమ్మినట్టు జీవించాలి. దేవుని భయభక్తి కలిగి జీవించాలి. ప్రార్థనతో విశ్వాసముతో ప్రతి ఆదివారము దేవుని మందిరికి వెళ్ళి దేవుని స్తుతించి గణపరిచి దేవుని మాట విని సేవకుడు చెప్పిన మాట విని ఆ సేవకుడిని గౌరవించి సేవకుడు చెప్పినట్టు చేస్తే నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు, నువ్వు దీవించబడతావు దేవుని బిడ్డారా. అందుకే దేవుడు చెప్తున్నారు. దేవుని బిడ్డారా గమనించండి, దేవుడు చక్కటి మాట చెప్తున్నారు. ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట చూద్దాం. కొలసిన పత్రిక 16వ వచనం. కొలసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనము ఒకసారి చూద్దాం. అక్కడ చక్కటి మాట ఉంటుంది చూడండి. అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. క్రీస్తు 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించబడుచు సమాధానము మీ హృదయములలో ఏలుచుండి నీయుడి మీ హృదయములో ఏలుచుండనీయుడి. హల్లెలూయా. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు మరొక శరీరము పిలువబడితిరి మరియు కృతయుతులై ఉండుడి. సంగీతముతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పందములతోను ఒకరినొకరు బోధించుతూ బుద్ధి చెప్పుతూ కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుడి. సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యములో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా. దేవుని బిడ్డారా గమనించండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మొదటి మాట మనం ఒకసారి చేద్దాం. మొదటి మాట ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమంటాడంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములో ఏలనీయుడి. మనము ఫస్ట్ వచనం ఏం చూసాం తెలుసా? ఫస్ట్ వచనంలో మనం ఏం చూసామంటే దేవుని బిడ్డారా మనం ఏం చూసామంటే దేవుడు చక్కగా చెప్పుతున్నారు. దేవుడు ఏంటంటే మనము సరి చేయబడాలి. మనం ఏం చేయాలి? సరి చేయబడాలి. సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనలో ప్రతి తప్పులు సెరుపులు పాపము ఇరుకులు ఇబ్బందులు అన్ని మరి మనం తప్పుల మార్గంలో చెడ్డ మార్గంలో నడిచినట్లయితే దేవుడు మనల్ని సరి చేస్తాడు. దేవుడు తన వాక్యము ద్వారా సరి చేస్తాడని నమ్మాలి. నమ్మినప్పుడు నీకు ఏం జరుగుతుంది తెలుసా? దేవుడు నీకు సమాధానం ఇస్తానంటున్నాడు. ఏంటి సమాధానం ఇస్తాడంట? సమాధానం మీ కుటుంబాల్లో ఎలబడాలి. సమాధానం మీ ప్రతి వ్యక్తిగతంలో ఎలబడాలి. ఆ సమాధానం ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు. అదే ఆ సమాధానం నువ్వు పొందుకోవాలి. నీలో ఉండాలి, నీ భార్య పిల్లలలో ఉండాలి, సంఘంలో అందరిలో ఉండాలి. ఆ సమాధానం ఉన్నప్పుడు నీ పక్క మరి అందరికీ సమాధానము కలుగుతుంది.
నువ్వు సమాధానం చెప్పగలుగుతావు. ఇదిగో మాకు ఒకప్పుడు సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. యేసు ప్రభువుని నమ్ముకున్నాక మాకు సంతోషం, సమాధానం, ఆనందం. ఈ సంతోషం, సమాధానం మన జీవితంలో, మన బ్రతుకులో ఏలబడాలి. ఆ సమాధానం మనల్ని ఏలబడాలి. దేవుని బిడ్డారా, అందుకే ఆత్మ సంబంధమైన ఏంటి పదన గాములతనంతో దేవుని బిడ్డ ఆత్మ సంబంధమైన ఏంటి మనము గానము, ప్రతి గానం, స్తుతి గానం చేయాలి. ఆత్మ సంబంధం కలిగి మనం జీవించాలి. ఆత్మ సంబంధం కలిగి మనం బ్రతకాలి. ఆత్మ సంబంధమైన జీవితం ధరించుకొని పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాలి దేవుని బిడ్డ. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని బిడ్డ అక్కడ ఏమంటున్నాడంటే అదే 16 వచనము లాస్ట్ మాట ఏం చెప్తుందో తెలుసా? జ్ఞానముతోనూ క్రీస్తు వాక్యములో సమృద్ధిగా నివసింపనీయుడి. జ్ఞానముతోనూ క్రీస్తు వాక్యముతోనూ మీలో నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం మనలో నివసించాలి. దేవుని జ్ఞానం మనలో ఉండాలి. అప్పుడే దేవుని బిడ్డారా, దేవుని గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇది ఎలా జరిగిస్తాడు తెలుసా? మనము ఇందులో చక్కగా ఉండాలంటే ఏంటంటే సేవకుడు చెప్పిన బోధ వినాలి. సేవకుడు బోధించే బోధ ప్రతి విశ్వాసి వినాలి. అప్పుడే నీ జీవితం మారుతుంది. అప్పుడే నీ బతుకు మారుతుంది. అప్పుడే నీ స్థితిగతులు మారుతాయి. అప్పుడే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. చూడండి దేవుడు బిడ్డ, మనం దేవుని సేవకుల్ని హేళన చేస్తాము. దేవుని సేవకుల్ని హేళన చేస్తాం, ఏకతల చేస్తాం, దూషిస్తాం. యేసు రక్తమే చేయం. దేవుని బిడ్డారా, ఒకసారి చూడండి, దేవుడు అంటే సేవకుల్ని విశ్వాసులు తయారు చేయలే, సేవకుల్ని విశ్వాసులు పుట్టించలే. దేవుడి నేను పుట్టించనని చెప్తున్నారు. ఒక మాట చూసి మనం ముగించుకుందాం. చూడండి, అపోస్తలుల గ్రంథము 3వ అధ్యాయము 36వ వచనం చూడండి. అపోస్తలుల గ్రంథము 3వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మలుచుట వలన నిన్నును ఆశీర్వదించుటకు ఆయనను నీ ఎదుటికి పంపించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డారా గమనించండి, సంఘమా గమనించండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు అంటే సేవకుల్ని పుట్టించి దుష్టత్వము నుండి విడిపించడానికి ఆ సేవకుల్ని నీ ఎదుటికి పంపించాడు. నీ ఎదుట పంపించాడు. ఆ దుష్టత్వం నుండి నీకు ప్రార్థన చేసి మరి ప్రార్థన చేయడానికి, ఆ దుష్టత్వం నుండి విడిపించడానికి, విడుదల దేవుడు ఇయ్యటానికి సేవకుడు నీ కోసం ప్రార్థన చేయాలి. సేవకుడు నీకు బోధించాలి. బోధించినప్పుడు మీరు ఆ మాటలు విని ఏంటి దుష్టత్వం నుండి, కష్టాల నుండి, బాధల నుండి, శాపం నుండి విడిపించబడి రక్షణ పొంది మీరు ఆశీర్వదించబడాలని సేవకుడు మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. సేవకుని మాట మాత్రం విశ్వాసులు నిర్లక్ష్యం చేస్తున్నారు. సేవకుడి మాట వినట్లేదు, దేవుని మాట కూడా వినట్లేదు. దేవుని బిడ్డారా, దేవుని మాట వినాలి, సేవకుడి మాట వినాలి.
సేవకుడు చెప్పింది చెయ్యాలి. 6 రోజులు కష్టపడి 7వ రోజు దేవుని మందిరంలో వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు? దుష్టత్వం నుండి, పాపం నుండి, చెడిపోయిన బతుకుల నుండి, రోత బతుకుల నుండి నీ మనసు మార్చబడుతుంది, నీ జీవితం మార్చబడుతుంది, నీ బతుకు మార్చబడుతుంది. దేవుని బిడ్డరా గమనించండి, దేవుడు సహాయం చేస్తాడు. అందుకనే దుష్టత్వం అని అంటున్నాను చూడండి. దుష్టత్వం నుండి మీకు మలపటానికి, పాపము మార్గంలో నడవకుండా సత్య మార్గంలో, నీతి మార్గంలో, ఆశీర్వాద మార్గంలో సేవకుడు మిమ్మల్ని సువార్త చెప్పి బోధించి, సువార్తను ప్రకటించి, బోధించి, ప్రార్థించి దేవుని మందిరికి రండి, దేవుడు మీకు సహాయం చేస్తారని సేవకుడు మీకు బోధిస్తున్నాడు. దేవుని బిడ్డ ఆ బోధ వినాలి, ఆ వాక్యం వినాలి. అందుకని ఏమంటుంది నీకు తెలుసా? వాక్యం విన్నప్పుడు మీరు ఆశీర్వదించబడతారు దేవుని బిడ్డ. అందుకనే ఆయనను నీ ఎదుట పంపించనని చెప్పాను. దేవుడు చెప్పాడు. ఎదుగో నా సేవకుడు మాట వినండి, ఎదుగో నా సేవకుడు మాట వినండి, నా బోధకుడు మాట వినండి. సేవకుని మీ దగ్గర పంపించాడు. దేవుని బిడ్డ ఈరోజు సువార్తను ప్రకటిస్తున్నాం, బోధ చేస్తున్నాం. ఈ బోధ, ఈ సువార్త విన్న వారందరూ పాపము నుండి, శాపము నుండి, కర్మ పాపము నుండి, జన్మ పాపము నుండి, శాపము నుండి, చీకటి శక్తుల నుండి, సాతన శక్తుల నుండి, దురాత్మ శక్తుల నుండి విడిపించబడి, స్వస్థత నుండి విడిపించబడి, మంచి ఆరోగ్యాలు పొందుకొని ఆశీర్వదించబడాలని సేవకుడు మీకోసం అనుదినం ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డలు గమనించండి, సేవకుల మాట మీరు ఖచ్చితంగా వినాలి. కానీ కొందరున్నారు దేవుని బిడ్డలు, అందరే కాదు, కొందరున్నారు విశ్వాసులు, అల్ప విశ్వాసులు దేవుని దూషిస్తారు, సేవకులను దూషిస్తారు. సేవకులు ఏం చేస్తారు తెలుసా? ఎగతాళి చేస్తారు, సి అంటారు, తూ అంటారు. అది నువ్వు సేవకుని ఇలా చేస్తున్నావంటే అది పెద్ద తప్పు. నువ్వు అలా చేస్తున్నావంటే సేవకుని కాదే ఎగతాళి చేసేది, దేవుని నువ్వు ఎగతాళి చేస్తున్నావు, దేవుని నువ్వు దూషిస్తావు అనేది అర్థం. దేవుని బిడ్డ గమనించండి, ఎలాంటి చెడ్డ పనులు చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. అందుకనే దేవుడి మందిరికి వస్తే మీరు ఆశీర్వదించబడతారు, దేవుని లోబడితే మీరు దీవించబడతారు. సేవకుడు చెప్పే బోధ మీరు వింటే దీవించబడతారు. ఈరోజు ఎలాంటి పాపంతున్నారు, ఎలాంటి పాపంతున్నారు, ఎలాంటి శాపంతున్నారు, ఎలాంటి బాధతున్నారు, ఎలాంటి దుఃఖముతున్నారు, ఎలాంటి రోగంతున్నారు. ఈ వీడియో చూస్తున్నట్టే అందరూ యేసు ప్రభువు సంపూర్ణంగా నమ్మి ప్రార్థన చేయుడు. సంపూర్ణంగా నమ్మి ప్రార్థన చేస్తే, దేవుడు వాక్యం వింటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డారా గమనించండి, దేవుడు ఇట్టి మాటలు ఆశీర్వదించి దీవించునగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు, నీకు వందనం. ఈ సమయంలో తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభు తండ్రి మా విశ్వాసము సూచుతున్న దేవానికే స్తోత్రం. మా విశ్వాసం కరెక్ట్గా ఉందా లేదా మమ్మల్ని పరీక్షించమని ప్రార్థిస్తున్నాం, మమ్మల్ని సరిదిద్దమని ప్రార్థిస్తున్నాం, మమ్మల్ని సరి చేసుకోమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసంలో తండ్రి నీకు ప్రార్థించి స్తుతించే ఘనపరచ కృపను అనుగ్రహించండి. తండ్రి నీకు వందనాలు. యేసయ్య క్రీస్తు అనుగ్రహించిన ఈ సమాధానము మా హృదయంలో ఉండాలని ప్రార్థిస్తున్నాం. అందరి హృదయంలో ఉండాలని, ఈ సమాధానం అందరినీ ఏలాలని, బలపరచాలని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీకు వందన. యేసయ్య ఒకరినొకరు బోధిస్తూ, బుద్ధి చెప్తూ, నీ వాక్యము శాతమము జ్ఞానముతో, వాక్యముతో బలపరచబడాలని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీకు వందన. యేసయ్య నువ్వు సేవకుని పుట్టించావు,
సేవకుల మాట వింటాను ప్రభువా. తండ్రి నీ మాట మొదటిగా వింటా, సేవకుడి మాట వింటా, నీ మార్గంలో నడుస్తా, నీ మార్గ ప్రకారం నీ నీతి మార్గంలో అనుసరించి జీవించే బ్రతుకుతాను ప్రభువాని ప్రార్థన చేయండి. ప్రభు మోకరించిన అందరి బిడ్డలు మీరు బలపరిచి దీవించి ఈ మాటలు వింటున్న అందరినీ గ్రామ ప్రజలను కూడా మీరు జ్ఞాపకం చేయండి, సహాయం చేయమని ప్రార్థిస్తాం. నీ మాటలు విని వారి పాపలు ఒప్పుకొని రక్షించబడి నీ ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రార్థన చేస్తూ, అయా తండ్రి యేసయ్య నీ ఆశీర్వాదాలు, దీవెనలు, సమాధానాలు అందరి మీద కుమ్మరించబడునే గాక ప్రార్థిస్తాం. బలపరచబడునే గాక, ఆశీర్వదించబడునే గాక. అయా తండ్రి నీ రాక వచ్చే వరకు సత్యముతో సమాధానంతో అన్ని సాక్షిగా నిలబడుదురుగాక ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేసి మై పొందమని మా ప్రార్థన ఆలకించి అందరి బిడ్డలను దీవించి మంచి ఆశీర్వదించి దీవించి మంచి జీవితాన్ని మీరు అనుగ్రహించి మై పొందమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.